అమరావతిని పునర్నిర్మించేందుకు గ్లోబల్ లెవెల్లో చంద్రబాబు గారు కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఒప్పందాలు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమరావతిని పునర్నిర్మించేందుకు గ్లోబల్ లెవెల్లో చంద్రబాబు గారు కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ కీలకమైనటువంటి ఒప్పందాలు ఏంటి? ఏ కంపెనీలతో కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? అమరావతి ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాలను కనుక మనం గమనిస్తే ఏ స్థాయిలో ప్రమోషన్ జరుగుతుంది వరల్డ్ వైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంచనా వేయచ్చు. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇంకొక వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పనులను సమన్వయం చేసుకునేందుకు ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ ఏం చేస్తుందనంటే అమరావతి పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆర్టీజీఎస్ అనేది ఒకటి ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆర్టీజీఎస్కి అందజేయడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించుకునే దానికి కానీ అప్డేట్స్ ఎలా ఉన్నాయనే దానికి కానీ తెలుసుకునేదానికి అవకాశం ఉంది. ఇదొకటి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ. అలాగే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీతో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఇంకొకటి. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి. ఈ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ ఏమో అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు, అమరావతిలో వివిధ కంపెనీలు టెండర్ల ద్వారా దక్కించుకున్నటువంటి పనులు ఎలా చేస్తున్నాయి ఏంటి అనే దాని మీద పర్యవేక్షణ చేస్తుంది. మరి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ ఇంకోటి ఉంది కదా, అదేం చేస్తుంది అని అంటే ఈ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ వరల్డ్ వైడ్ ఉండేటువంటి అన్ని దేశాల్లో ఏం జరుగుతుంది, ఏ రంగం ఎలా ఉంది, ఏ రంగంలో పురోగతి ఏ దేశంలో సాధించారు, వాటన్నిటిని స్టడీ చేసి అమరావతిలో విద్య, వైద్యం, పర్యాటకం ఈ 3 రంగాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా వైద్యానికి సంబంధించి రోల్ మోడల్ ఏ దేశంలో ఉంది, విద్యకు సంబంధించి రోల్ మోడల్ ఏ దేశంలో ఉంది, పర్యాటనకి సంబంధించినటువంటి రోల్ మోడల్ ఏ దేశంలో ఉంది, వీటన్నిటిని స్టడీ చేసి ఆ విధమైన రోల్ మోడల్గా కావడానికి ఏ కంపెనీలు వెనక దోహదం చేశాయి వాటిని ఐడెంటిఫై చేసి ఆ కంపెనీలని అమరావతికి తీసుకొచ్చేటువంటి కన్సల్టెన్సీలు ఇవి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీ. ఈ కన్సల్టెన్సీలు, ఈ 2 కన్సల్టెన్సీలు దీంతో సిఆర్డీఏ ఒప్పందం కూర్చుకుంది. సిఆర్డీఏ ఒప్పందం కూర్చుకొని ఇప్పుడు వాటికి అప్పచెప్పింది. మనం గతంలో చూసాం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివిధ దేశాల్లో కొన్ని కార్యాలయాలు పెట్టారు. బ్రాంచ్ ఆఫీసుల్లాగా కొన్ని కార్యాలయాలు, అంబాసిడర్స్, భారతదేశానికి భారత అంబాసిడర్లు ఉంటారు కదా అన్ని దేశాల్లో. అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా అమెరికా కానీ, కెనడా కానీ, లండన్ అక్కడ కానీ, లేదంటే కెనడా కానీ, ఇలాంటి కొన్ని రష్యాలో కానీ, చైనాలో కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి దేశాలు, సింగపూర్ ప్రధానంగా, ఇలాంటి చోట్ల కొన్ని ఆఫీసుల్ని ఓపెన్ చేసి ఈ కన్సల్టెన్సీలు ఏదైతే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏదైతే కన్సల్టెన్సీలు ఏమన్నా ఉన్నాయో ఈ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ చేస్తూ ఉంటాయి. ఆపరేషన్ చేసి అక్కడ ఆయా దేశాల్లో ఉండేటువంటి కంపెనీలని సెర్చ్ చేస్తూ ఉంటాయి. సెర్చ్ చేసి ద బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి కోసం ఈ 3 రంగాల్లో విద్య, వైద్యం, పర్యాటకం ఈ 3 రంగాల్లో కాన్సన్ట్రేషన్ చేయడంతో పాటు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ మీద అంటే సేవల విభాగం విద్య, వైద్యం, సర్వీస్ సెక్టర్ అండ్ పర్యాటకం ఈ రంగాల మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పటికే డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయించేలాగా స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు. ప్లస్ డ్రోన్ టెక్నాలజీ, ఇవాళ
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్స్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆ డ్రోన్స్ దాడికి రష్యా లాంటి దేశం కూడా విలువలాడిపోతుంది ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్స్ దాడికి. అంటే యుద్ధానికి సంబంధించి. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీని వ్యవసాయానికి, విద్యకి, వైద్యానికి వీటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది డ్రోన్స్ ద్వారా. ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఏం చెప్పారు, డ్రోన్స్ ద్వారా మీకు పేషెంట్స్ని మారుమూల ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా ఈ డ్రోన్స్ ద్వారా రావచ్చు, హాస్పిటల్కి తీసుకొచ్చేటువంటి వెసులుబాటు ఇలాంటివన్నీ కూడా పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్స్కి సంబంధించినటువంటి ఒక షో పెట్టారు, పెద్ద షో. అదంతా ప్రపంచవ్యాప్తంగా డ్రోన్స్ షో పెట్టారు. ఆ డ్రోన్స్ షోలో రకరకాల డ్రోన్స్ని ప్రయోగించారు. వాటిల్లో ఒకటి మెడికల్కి సంబంధించినటువంటి, అంటే మెడికల్ ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఇప్పుడు అంబులెన్స్ లాగా హెలికాప్టర్ అంబులెన్స్ మనం చూసాం ఈ మధ్యకాలంలో, పరిచయం అందరికి కూడా హెలికాప్టర్ అంబులెన్స్ అని. గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఈ మధ్యకాలంలో వైద్యులు ట్రాన్స్ప్లాంటేషన్కి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అత్యవసర పరిస్థితుల్లో గ్రీన్ ఛానల్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. హెలికాప్టర్ ద్వారా కూడా హెలికాప్టర్ అంబులెన్స్ ఒకటి మనకు అందరికీ తెలుసు. అలాగే డ్రోన్ ద్వారా డ్రోన్ అంబులెన్స్, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్స్ని ఉపయోగించి. ఎగ్జాంపుల్ మనకు బుడమేరు సంఘటన జరిగింది, బుడమేరు వరద వచ్చినప్పుడు ఈ డ్రోన్సే కదా కాపాడింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేసింది. సో కాబట్టి డీప్ టెక్నాలజీ, ఈ డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీటన్నిటికీ హబ్ కావాలి, సర్వీస్ సెక్టర్ హబ్ కావాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్. దాంట్లో భాగంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్కి ఆహ్వానం పంపించింది, గ్లోబల్ టెండర్లు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు ద బెస్ట్ వన్ అని సెలెక్ట్ చేసుకుని సిఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇక్కడ ఈ రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఉండేటువంటి కంపెనీలను ఆహ్వానించడం, తీసుకురావటం, ఇక్కడ ప్రమోట్ చేయటం ఇలా చేస్తున్నాయి. ఇప్పుడు దేశాలు అయితే ఏం చేస్తాయి, అంబాసిడర్ పెట్టుకుంటారు, రాయబారులను పెట్టుకుని ఆ దేశానికి ఈ దేశానికి ద్వైపాక్ష సంబంధాలు ఉంటాయి. ఆ ద్వైపాక్ష సంబంధాల కారణంగా వాణిజ్య సంబంధాలు ఇవన్నీ పెట్టుకొని దాని మేరకు దేశాల మధ్య రిలేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ దేశాల మధ్య పెట్టుకున్న విధంగా రాష్ట్రాలకు కుదరదాడ. అందుకే వీళ్ళు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు పెట్టుకొని వాళ్ళకు ఆఫీసులు అక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఇంకోవైపు అమరావతికి సంబంధించి ఇంటర్నల్గా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు పెట్టుకున్నారు. సో కన్సల్టెన్సీ తోటి కీలకమైనటువంటి ఒప్పందాన్ని సిఆర్డీఏ పెట్టుకుంది. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రమోషన్ జరుగుతుంది, వరల్డ్ వైడ్ ప్రమోషన్ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఈవెంట్ ఉంది, ఒక ఈవెంట్ ఏదైనా జరుగుతుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఫంక్షన్స్ కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఈవెంట్ని హైలైట్ చేస్తూ ఉంటాయి. సో ద బెస్ట్ ఈవెంట్ మేనేజర్ ఎవరు అని అంటే దాన్ని బట్టి మనకు ఛార్జ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. అలాగే ద బెస్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వరల్డ్ వైడ్ ఏముంది దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పు చెప్తే కనుక వాళ్ళు కంపెనీని ఈజీగా తీసుకొచ్చిన అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకోండి. ఇదంతా కూడా దావోస్కి వెళ్తున్నారు త్వరలో చంద్రబాబు గారు. ఈ లోపుగానే ఎన్ని మొత్తం కన్సల్టేట్ చేసి ఆ దావోస్లో ఒక పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ దావోస్ పర్యటన సక్సెస్ అయితే కనుక వరల్డ్ వైడ్ అమరావతి ఏంటి అనేది ఒకేసారి ఫ్లేవర్ అయ్యేటువంటి, బ్లోఅప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.